గోదావరి కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా గురించి ఎన్నడూ మాట్లాడని బీఆర్ఎస్ ఇప్పుడు మా మీద విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. గత ప్రభుత్వంలో తప్పులు చేసి ఆ బురదను కడుక్కోలేక నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణకు రావాల్సిన జలాలను వదులుకునే పరిస్థితి లేదన్న మహేష్ గౌడ్ అవసరమైతే కేంద్రంతో కొట్లాడతామని స్పష్టం చేశారు. తప్పులు చేసినటువంటి బీఆర్ఎస్ నాయకులు ఆ బురద కడుక్కునే ప్రయత్నంలో మా మీద విమర్శలు చేస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేమందరం కూడా గోదావరి నీటి జలాల విషయం కానీ కృష్ణా జలాల విషయంలో కానీ మనకు రావాల్సిన వాటా విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ ఉండదు. గత ప్రభుత్వం ఉదాసీనంగా వివరించింది కాబట్టి ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు దీంట్లో స్పష్టత ఉన్నారు. గతంలో బచావత్ ఒప్పందం ప్రకారమే మనకు 968 టీఎంసీ రావాలి, వరకు 512 టీఎంసీ పోవాలి. 10 ఏళ్ళు బీఆర్ఎస్ పనులు ఉదాసీన వల్ల మనం కట్టుకోవాల్సిన ప్రాజెక్టు కట్టుకోలేకపోయినాం. సో ప్రాజెక్టు కట్టుకోవాలి, కట్టుకున్న తర్వాత మిగులు జలాల గురించి ఆలోచిస్తాం. అప్పటి వరకు దీంట్లో కాంప్రమైజ్ ఉండదు. మన వాళ్ళకి కట్టుకోవడానికి అవకాశం ఇచ్చే పరిస్థితి ఉండదు. తెలంగాణకు రావాల్సిన నీటి వాటా విషయంలో ఎక్కడ కూడా రాజీ లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. విశాఖలో నిర్వహించే ప్రపంచ యోగా దినోత్సవానికి